వెల్కమ్ టు తెలుగు డైలీ ఎగ్జామ్ ఛానల్. ఈరోజు డైలీ క్వశ్చన్ అండ్ ఆన్సర్ ప్రాక్టీస్లో భాగంగా టాపిక్స్ చూద్దాం. అయితే ప్రతి టాపిక్లో కొన్ని కీ పాయింట్స్ ఉంటాయి. ఆ కీ పాయింట్స్ని అండర్లైన్ చేసుకొని వాటినే ఫోకస్డ్గా రిమెంబర్ చేసుకోవాలి. ఒకవేళ డౌట్స్ ఏమన్నా ఉంటే యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ చెక్ చేసుకొని డీప్గా వెళ్ళడానికి ప్రయత్నించండి. సో ఇక్కడ మన వీడియోస్ మెయిన్ కీ పాయింట్స్ని ఫోకస్ చేసుకుంటూ వెళ్ళడానికి ట్రై చేయాలి కన్సైజ్గా. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఫస్ట్ టాపిక్ చూద్దాము. సో టాపిక్ ఏంటంటే వింటర్ సెషన్ స్టార్ట్స్ ఫ్రమ్ ద December 4th to 22nd అన్నారు. ఈ టాపిక్ని పార్లమెంట్లో చదువుకోవచ్చు. సో పార్లమెంట్లో ఎవరెవరు వస్తారంటే లోక్సభ, రాజ్యసభ, ప్రెసిడెంట్. సో వీళ్ళు పార్లమెంట్లో వస్తారు. ఈ పార్లమెంటు లో మొత్తం ఎన్ని సమావేశాలు జరుగుతాయి అంటే 3 సెషన్స్, 3 సెషన్స్లలో జరుగుతాయి ఈ ఇయర్లో. సో బడ్జెట్ సెషన్ ఒకటి ఉంటుంది, మాన్సూన్ సెషన్ ఒకటి ఉంటుంది, వింటర్ సెషన్ ఉంటుంది. సో బడ్జెట్ సెషన్ ఏమో January to February ఉంటుంది, మాన్సూన్ సెషన్ ఏమో July to September ఉంటుంది, వింటర్ సెషన్ ఏమో December, January మధ్యలో ఉంటుంది. సో ఇక్కడ మనకు ఈ సెషన్స్ని ఫస్ట్ పార్లమెంట్లో ఎవరు స్టార్ట్ చేస్తారంటే ప్రెసిడెంట్ ఫస్ట్ స్టార్ట్ చేస్తారు. సో ఇక్కడ బడ్జెట్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేస్తారంటే ఫైనాన్స్ మినిస్టర్ ఇంట్రడ్యూస్ చేస్తారు. అందులో మనకు బడ్జెట్ గురించి, ట్యాక్సేషన్ గురించి మాట్లాడతారు, తర్వాత బడ్జెట్ ప్రొవిజన్స్ ఏంటి అనేవి మాట్లాడతారు. సో అదేవిధంగా నెక్స్ట్ మాన్సూన్ సెషన్లో డిస్కషన్స్ పబ్లిక్ ఇంపార్టెంట్ మ్యాటర్స్ గురించి మాట్లాడతారు. సో ఈ వింటర్ సెషన్లో 3 బిల్స్ డిస్కషన్కి ఉన్నాయి, క్రిమినల్ బిల్స్. సో ఇక్కడ ఒక క్వశ్చన్ చూద్దాము. ఆల్రెడీ ఐఏఎస్ క్వశ్చన్. ఏ డెడ్ లాక్ జరిగిందనుకో లోక్సభకి, రాజ్యసభకి జాయింట్ సిట్టింగ్ పెట్టాలి ఆ సెషన్లో. సో దానికి ఏ ఏ ఏ బిల్లుకి అని అంటున్నాడు. ఆర్డినరీ లెజిస్లేషన్ బిల్లు, మనీ బిల్లు అంటే ట్యాక్సేషన్ బిల్స్ కానీ, తర్వాత కాన్స్టిట్యూషనల్ బిల్స్ అంటున్నాడు. సో కాన్స్టిట్యూషనల్ బిల్స్కి కానీ మనీ బిల్లుకి కానీ జాయింట్ సెషన్ ఉండదు. ఈ 2 లోక్సభ, రాజ్యసభ కూర్చోవడం అనేది జరగదు. సో ఓన్లీ ఆర్డినరీ బిల్స్కి అపోజిషన్ జరిగింది అనుకుంటే రెండు జాయింట్ సిట్టింగ్ జరుగుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ మనీ బిల్ని ఒకవేళ రాజ్యసభ అమెండ్ చేసిందనుకో. సో ఇక్కడ రాజ్యసభకు మనీ బిల్ రిలేటెడ్గా ఏం అమెండ్ చేసినా కానీ వాటిని పాటించాల్సిన అవసరం లేదు, యాక్సెప్ట్ చేయాలి అనే రూల్ ఏం లేదు రికమెండేషన్స్ని. అలా వాళ్ళని రికమెండేషన్స్ ఏం పట్టించుకోకుండా కూడా ప్రొసీడ్ అవ్వచ్చు. సో సరైన ఆన్సర్ ఇది. సో నెక్స్ట్ ఐఏఎస్ క్వశ్చన్ చూద్దాము. సో అమెండ్మెంట్ టు రాజ్యాంగం, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాని ఇనిషియేషను ఓన్లీ లోక్సభలోనే ఇంట్రడ్యూస్ చేయొచ్చు. అంటే రాజ్యాంగం ఉంది, దాంట్లో ఏమన్నా మార్పులు చేర్పులు చేయాలి, దాన్ని ఓన్లీ లోక్సభలోనే ఇంట్రడ్యూస్ చేయాలంటున్నాడు. అంటే అవసరం లేదు, ఇది ఎక్కడైనా స్టార్ట్ చేయొచ్చు, లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ. ఇఫ్ సచ్ అమెండ్మెంట్ సీక్స్ టు మేక్ చేంజెస్ ఇన్ ద ఫెడరల్ క్యారెక్టర్, అమెండ్మెంట్స్ ఆల్సో రాటిఫైడ్ బై ఆల్ ద స్టేట్స్ అంటున్నాడు. సో ఆల్ ద స్టేట్స్ అవసరం లేదు. సో కాబట్టి 2 రాంగ్. సో హాఫ్ ఆఫ్ ద స్టేట్స్ అయితే అయిపోతుంది. సో కాబట్టి సరైన ఆన్సర్ డి. సో నెక్స్ట్ టాపిక్ సిబిఐ ప్రోబ్ ఆర్డర్డ్ ఎగనెస్ట్ మల్హోత్రా. సిబిఐ అంటే కరప్షన్ రిలేటెడ్గా, లంచాల గురించి రిలేటెడ్గా ఉంటుంది. సో ఇక్కడ లోక్పాల్ ఆర్డర్ చేసింది తృణమూల్ కాంగ్రెస్ ఎంపీని. సో కంప్లైంట్స్ ఎగనెస్ట్ కరప్షన్స్ అని. సో దీని గురించి చూసుకుంటే ఇక్కడ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కరెక్ట్ అన్నాడు. ఇట్ ఎంజాయ్ స్టేటస్ ఆఫ్ అటాచ్డ్ ఆఫీస్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్. సో ఈ సిబిఐ ఎవరి కింద ఉంటుంది అని అంటే హోమ్ అఫేర్స్ కింద ఉంటుంది అంటున్నారు. సెకండ్ స్టేట్మెంట్, డైరెక్టర్ ఆఫ్ ద సిబిఐ హ్యాస్ బీన్ ప్రొవైడెడ్ సెక్యూరిటీ ఆఫ్ టెన్యూర్ ఇన్ ఆఫీస్ బై ద సివి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ యాక్ట్ 2003 ద్వారాగా అంటున్నాడు. సో ఇక్కడ సరైన ఆన్సర్ ఏంటంటే సెక్యూరిటీ అనేది సెంట్రల్ విజిలెన్స్ ద్వారాగా ఇచ్చారు. సెకండ్ది కరెక్ట్. ఫస్ట్ది ఏంటి అని అంటే ఫస్ట్ది రాంగ్. ఎందుకంటే ఫస్ట్ ఇది 1963లో సెటప్ చేశారు, అది హోమ్ మినిస్ట్రీ కింద ఉండే అప్పుడు. కానీ తర్వాత మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ కిందకి ట్రాన్స్ఫర్ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ కింద ఉంది అన్నట్టు, అందువలన రాంగ్ ఇది. అయితే సిబిఐ డైరెక్టర్కి 2 years టెన్యూర్ ఇచ్చారు. 2 years టెన్యూరు సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ యాక్ట్ 2003 ద్వారాగా. సో నెక్స్ట్ టాపిక్ చూద్దాం, రైట్ టు ఫ్రీ లీగల్ ఎయిడ్. సో ఇది టాపిక్ని జ్యుడిషియరీలో చూసుకోవచ్చు. జ్యుడిషియరీ అంటే సుప్రీంకోర్టు, హైకోర్టు, తర్వాత డిస్ట్రిక్ట్ కోర్ట్స్లలో ఈ ఫ్రీ లీగల్ ఎయిడ్ అనే టర్మ్ ఉంటుంది. ఫ్రీ లీగల్ ఎయిడ్ అని అంటే ఏంటి అని అంటే
ఎవరైతే వీకర్ సెక్షన్స్ ఉంటారో ఎకనామికల్గా పేదవాళ్ళు, వాళ్ళు ఎవరైతే లాయర్ని పెట్టుకోలేని పరిస్థితి ఉంటుందో వాళ్ళు కోర్టులో కూడా వాళ్ళకు సమాన న్యాయం, జస్టిస్, న్యాయం జరగాలనే ఉద్దేశంతో రాజ్యాంగంలోనే ఈ అవకాశాన్ని పొందుపరిచారు. సో ఇక్కడ నవంబర్ 9 సో నేషనల్ లీగల్ సర్వీస్ డేగా మనం జరుపుకుంటాము. మనకు రాజ్యాంగంలో ఆర్టికల్ 39A ద్వారాగా మనకు పొందుపరిచారు. ప్రతి ఒక్కరికి ఫ్రీ లీగల్ ఎయిడ్, యాక్సెస్ టు జస్టిస్ అనే దాన్ని మనకి ఆర్టికల్ 39A ద్వారా ఇవ్వడం జరిగింది. దాని ద్వారాగా అది డిపిఎస్పి అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ద్వారాగా మనకి ఇచ్చారు. దాని ద్వారాగా 1995లో చట్టం చేశారు, లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్ అని, LSA యాక్ట్ 95లో. దాని ద్వారాగా మనకు రాజ్యాంగాన్ని అమెండ్మెంట్ చేసేసి మనకు ఈ ఫ్రీ లీగల్ ఎయిడ్ అనేది ఇవ్వడం జరిగింది రాజ్యాంగం ద్వారాగా. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ నవంబర్ 9ని లీగల్ సర్వీస్ డే, నేషనల్ లీగల్ సర్వీస్ డేగా సెలబ్రేట్ చేసుకుంటారు, అది గుర్తుపెట్టుకోవాలి. రాజ్యాంగంలో డిపిఎస్పి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ద్వారా రాజ్యాంగంలో ఆర్టికల్ 39A అనేది గుర్తుపెట్టుకోవాలి. దీని ద్వారాగానే ఈ ఫ్రీ లీగల్ ఎయిడ్ అనేది మనకు చట్టం ద్వారాగా వచ్చింది. లీగల్ సర్వీస్ యాక్ట్ 1995 ద్వారా చట్టం చేయడం ద్వారాగా మనకి ఇది ఫ్రీ లీగల్ ఎయిడ్ అనేది వచ్చింది. సో దీనికి సంబంధించి ఐఏఎస్ క్వశ్చన్ చూద్దాం 2013లోది. విత్ రిఫరెన్స్ టు నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ, ఇట్స్ ఆబ్జెక్టివ్ టు ప్రొవైడ్ ఫ్రీ లీగల్ కంటెంట్ లీగల్ సర్వీస్ టు వీకర్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఈక్వల్ ఆపర్చునిటీ. అంటే కరెక్టే, వీకర్ సెక్షన్స్ వాళ్ళకి ఇది అందజేస్తుంది. ఇట్ ఇష్యూస్ గైడ్ లైన్స్ ఫర్ ద స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ టు ఇంప్లిమెంట్ లీగల్ ప్రోగ్రామ్ అండ్ స్కీమ్స్ త్రూ అవుట్ ద కంట్రీ. సో బోత్ ఆర్ కరెక్ట్. సో నెక్స్ట్ టాపిక్ చూద్దాం. కీ ప్రొవిజన్స్ ఆఫ్ ద ఇన్సాల్వెన్సీ కోడ్ వ్యాలిడ్ అంటుంది సుప్రీంకోర్టు. సో ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్ కరప్ట్ కోడ్ అనంటే ఏంటి అని అంటే, ఎవరైతే బ్యాంకుల నుండి అప్పులు తీసుకుంటారో వాటిని కట్టలేని పరిస్థితులలో వాటిని రికవర్ చేయడానికని ఈ చట్టాన్ని తీసుకొని రావడం జరిగింది. సో ఈ రూల్స్ అనేవి ఇన్సాల్వెన్సీ ప్రాసెస్ ఎవరెవరికి స్టార్ట్ అవుతుంది అంటే ఇండివిజువల్స్కి కానీ, కంపెనీస్కి కానీ, పార్ట్నర్షిప్ కంపెనీలకు కానీ అని అంటున్నాడు. సో అంటే అది కరెక్టే. సో ఇది ఈ కోడ్ అనేది డెబ్టర్స్ అంటే డబ్బులు ఇచ్చేవాళ్ళు, తీసుకునే వాళ్ళకి ఇద్దరికి ఈ రికవరీ ప్రొసీడింగ్స్ స్టార్ట్ అవుతాయి అని అన్నారు. అంటే కరెక్టే రెండింటికి. ఇక్కడ ఇన్సాల్వెన్సీ బ్యాంక్ కరప్ట్ కోడ్ 2006లో తీసుకొచ్చారు దాన్ని పార్లమెంట్ చట్టం ద్వారాగా. సో ఇక్కడ కంపెనీస్ 180 డేలో ఈ ఎంటైర్ ఇన్సాల్వెన్సీ ప్రాసెస్ని కంప్లీట్ చేయాలి. స్మాల్ కంపెనీస్ అనుకో, స్టార్టప్స్ కానీ చిన్నవి టర్న్ ఓవర్ 1 crore ఉందనుకో, ఆ హోల్ ఎక్సర్సైజ్ని 90 రోజులలో, డెడ్ లైను 45 రోజులలో వాళ్ళు క్లియర్ చేయాలి. ఇక్కడ చట్టం ద్వారా ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్ట్ బోర్డ్ ఆఫ్ ఇండియా అనే దాన్ని ఒకటి క్రియేట్ చేశారు ఈ చట్టం ద్వారాగా. సో ఇందులో 10 మంది ఉంటారు. అందులో ఫైనాన్స్ మినిస్ట్రీ, తర్వాత లా మినిస్టర్ ఉంటారు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఉంటారు, తర్వాత ప్రొఫెషనల్స్ కూడా ఉంటారు, లైసెన్స్డ్ హైరింగ్ ప్రొఫెషనల్స్ కూడా ఉంటారు. సో ఇక్కడ 2 ట్రిబ్యునల్స్ ఉంటాయి, 2 కోర్టులు ఉంటాయి సపరేట్గా వీటిని సాల్వ్ చేయడానికి ఈ ఇష్యూస్ని. సో అందులో ప్రొనౌన్స్ జడ్జిమెంట్ జరుగుతుంది. సో ఇక్కడ ఒకటేమో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ఒకటి ఉంటుంది కంపెనీస్ కోసం, అదర్ ఏమో డెప్ట్ రికవరీ ట్రిబ్యునల్ అనేది, ఇండివిజువల్స్కి అయితేనేమో డెప్ట్ రికవరీ ట్రిబ్యునల్ అనేది ఉంటుంది. అదే కంపెనీస్కి అనుకో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ అనేది ఉంటుంది. ఈ రెండింటి ద్వారాగా అక్కడ కేసు అనేది వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. సో దాని ద్వారాగా ఈ కేసుని రిజాల్వ్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ టాపిక్, ప్యానల్ టు అడాప్ట్ డ్రాఫ్ట్ రిపోర్ట్ ఆన్ బిల్స్ రీప్లేసింగ్ ద ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ పీనల్ కోడ్ అంటుంది. ఇది పాలిటీలో చదువుకోవచ్చు. పార్లమెంట్ కమిటీ ఇప్పుడు ఏదైతే 3 బిల్స్ పెండింగ్ ఉన్నాయో వాటిని ఈ వింటర్ సెషన్లో రీప్లేస్ చేద్దామని చూస్తున్నాయి. ఏంటంటే ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ పీనల్ కోడ్స్, తర్వాత ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872 వాటిని కొత్త పేర్లతోటి కొన్ని అమెండ్మెంట్ తీసుకొని వస్తున్నారు ఈ వింటర్ సెషన్కి. సో ఈ కొత్తవి అనేవి ఈ జస్టిస్ ప్రాసెస్లో హెల్ప్ అవుతాయి అంటున్నారు. ఆ ప్రొవిజన్స్ ఏంటంటే లెజిస్లేషన్ కన్సిడర్ రిపీలింగ్ ద సెడిషను, న్యూ పీనల్ కోడ్ ఎగెన్స్ట్ ద మాబ్ లించింగ్, డెత్ ఫర్ రేప్ ఆఫ్ మైనర్స్, ఫస్ట్ టైం కమ్యూనిటీ సర్వీసెస్, పనిష్మెంట్ ఫర్ పీటీ అఫెన్సెస్కి ఇది చేంజెస్ చేస్తూ వస్తున్నారు. ఎందుకు చేంజెస్ తీసుకొచ్చారంటే మణిపూర్లో బాగా అల్లర్లు జరగడం వలన
మాబ్ లించింగ్, వాళ్ళని లేడీస్ని నగ్నంగా ఊరేగిస్తూ వాళ్ళని చంపేయడం ఇలాంటివి చేయడం వలన ఈ క్రిమినల్ కోడ్లోని మార్పులు చేర్పులు తీసుకొని రావడం జరిగింది. సో నెక్స్ట్ టాపిక్, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ క్రాక్ డౌన్ ఆన్ హ్యూమన్ ట్రాఫికింగ్ ఎక్కడెక్కడ జరుగుతుందో వాటిని క్రాక్ డౌన్ చేసింది అంటారు. ఇది టాపిక్ ఇంటర్నల్ సెక్యూరిటీ రిలేటెడ్ టాపిక్లో చదువుకోవచ్చు. సో ఇక్కడ ఎన్ఐఏ రైడ్ చేసేసింది. సో అంతా 55 ప్లేసులలో 8 స్టేట్స్లలో రైడ్ చేసేసి ఎక్కడెక్కడ హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుంది, ఇల్లీగల్గా మైగ్రెంట్స్ సెటిల్మెంట్స్ చేయటము, సో అలాంటి వాటిని, సో ఇది ఎక్కడ మెయిన్ ఎస్పెషల్గా ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఇండియా బంగ్లాదేశ్ బార్డర్లో, సో ఇల్లీగల్గా అక్కడ నుండి రావడం అనే వాళ్ళని సెటిల్మెంట్ చేసే వాళ్ళని ఇది మెయిన్ టార్గెట్ చేసి రైడ్ చేసింది. సో నెక్స్ట్ టాపిక్, ఫస్ట్ ఫేజ్ ఆఫ్ పోలింగ్ ఛత్తీస్గఢ్లో ఎలక్షన్స్ స్టార్ట్ అయినాయి. ఇక్కడ ఎలక్షన్స్ మొత్తం 90 కాన్స్టిట్యుయెన్సీస్. సో అందులో ఇక్కడ ఫస్ట్ ఫేజు, ఇది సెకండ్ ఫేజు. సో ఇక్కడ ఫస్ట్ ఫేజ్కి 25,000 మంది స్టాఫ్ని డిప్లాయ్ చేశారు. ఈ మొత్తం ఈ ఫస్ట్ ఫేజ్లో ఈ 20 సీట్లు 20 ఎమ్మెల్యే సీట్స్కి ఈ బస్తర్ డివిజన్ అన్నట్టు ఇది. అదేవిధంగా మిజోరాంలో కూడా ఎలక్షన్ స్టార్ట్ అయింది అక్కడ కూడా. సో ఇక్కడ మిజోరాంలో సెక్స్ రేషియో 1063, 1000 మంది మగవాళ్ళు ఉంటే 1063 మంది ఆడవాళ్ళు అన్నట్టు. సో ఇక్కడ ఛత్తీస్గఢ్కి బోర్డర్స్ ఏంటంటే మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్ లేదు, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లేదు, తర్వాత మహారాష్ట్ర. సో ఇక్కడ బోర్డర్గా అంటే ఆంధ్రప్రదేశ్ లేదు, బీహార్ లేదు. సో అది గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మిజోరాంలో కూడా ఎలక్షన్ స్టార్ట్ అయ్యాయి. సో అక్కడ దీనికి బోర్డర్స్ చూసుకుంటే త్రిపుర, తర్వాత మిజోరాం, తర్వాత అస్సాం. సో అస్సాం, మిజోరాం, త్రిపుర. సో మేఘాలయ లేదు, నాగాలాండ్ లేదు. సో నెక్స్ట్ టాపిక్, బ్రైడ్ గివ్స్ ట్రిపుల్ తలాక్ టు గ్రూమ్ విత్ ఇన్ 24 hours ఆఫ్ మ్యారేజ్. సో టాపిక్ సొసైటీలో చదువుకోవచ్చు. ఈ ట్రిపుల్ తలాక్ ఈ కాన్సెప్ట్ అనేది ముస్లిం కమ్యూనిటీలో ఉంది. సో ఇక్కడ బీహార్లో మ్యారేజ్ అయిన 12 గంటల్లోనే అమ్మాయి ట్రిపుల్ తలాక్ అని విడాకులు ఇచ్చేసింది. అయితే ఇష్యూ ఏంటంటే పెళ్లి కొడుకు సైడ్ వాళ్ళు అన్నం బాగాలేదని వాళ్ళ అయితే పెళ్లి కూతురు ఆ అబ్బాయిని వాళ్ళని గొడవ చేశారు. సో వాళ్ళు కొట్టుకోవడం చేయడం వలన అమ్మాయి వెంటనే ట్రిపుల్ తలాక్ అని విడాకులు ఇచ్చేసింది. సో కానీ ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే సుప్రీంకోర్టు ఏం చేసింది, 2017లో ట్రిపుల్ తలాక్ ప్రాక్టీస్ అనేది రాజ్యాంగబద్ధం కానిది ఇది అని చెప్పింది. సో దానికి 2019లో ఒక చట్టం తీసుకొచ్చారు, ఎనాక్ట్మెంట్ ముస్లిం ఉమెన్స్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ మ్యారేజ్ యాక్ట్ 2019లో. అది ట్రిపుల్ తలాక్ అది అనేది ఇల్లీగల్గా ఉందని దీన్ని ఈ చట్టాన్ని తీసుకొని రావడం జరిగింది. సో టెక్నాలజీ వలన ఫ్లిప్ సైడ్ ఆఫ్ టెక్నాలజీ అని అంటున్నాడు. అదర్ సైడ్ ఆఫ్ ద టెక్నాలజీ రాంగ్గా ఎలాగ వాడుతున్నారు అనేదాన్ని దీన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో చూసుకోవచ్చు. సో కొన్ని డీప్గా కొంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని వాడుకొని దాన్ని అనాథరైజ్డ్గా వాడుతున్నారు. సో దాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడేసి సో మార్పింగ్ చేస్తున్నారు ఫొటోస్ని. దానివల్ల పర్సనల్ అంటే ప్రైవసీలోకి ఇండివిజువల్ ప్రైవసీలోకి ఎంటర్ అవుతున్నారు. సో దానివలన ఈ ఆర్టికల్ ఉంది, ఇది క్రైమ్స్ జరుగుతున్నాయి అని. సో వాళ్ళ రిప్యుటేషన్ని తగ్గించడము, వాళ్ళని తర్వాత బ్లాక్మెయిల్ చేయడము, డబ్బులు అడగడం అలాంటివి జరుగుతున్నాయి తర్వాత వాళ్ళని. సో దానివలన ఇక్కడ ఒక ఆల్రెడీ చట్టం ఉంది మనకు, ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ యాక్ట్ 2000 అది జైల్ టర్మ్ 3 years వరకు జైలు శిక్ష పడుతుంది ఎవరైతే వాళ్ళు ఇట్లా మార్పింగ్ చేయటం, వీడియోస్ని అలా ఫేమ్ని తగ్గించడం లాంటివి చేస్తారో. అదేవిధంగా ఫైన్ 1 లక్ష వరకు ఫైన్ కూడా వాళ్ళని విధిస్తుంది వాళ్ళకి ఎవరైనా చీటింగ్ చేసినా కానీ వాటి అన్నిటికీ. సో ఈ టాపిక్ కోటా కాండ్రోమ్ అని అంటున్నారు, ఇది క్యాస్ట్ రిలేటెడ్గా ఆర్టికల్. మరాఠాస్ ఏం చేస్తున్నారు, డిమాండ్ చేస్తున్నారు కమ్యూనిటీ రిజర్వేషన్ అని. సో అది ఇది బిగ్గెస్ట్ ఛాలెంజ్ అవుతుంది మహారాష్ట్ర గవర్నమెంట్కి. సో ఇక్కడ లాస్ట్ నవంబర్లో సుప్రీంకోర్టు అపీల్ చేసింది 10% కోటా ఎకనామికల్ వీకర్ సెక్షన్స్కి రిజర్వేషన్ అని. సో గవర్నమెంట్ ఇప్పుడు ప్రస్తుతానికి మరాఠా రిజర్వేషన్ అనేది క్లియర్ అయ్యేదాకా దీనిని ఎకనామికల్ వీకర్ సెక్షన్ కోటాలో దాన్ని ఫిల్ చేస్తారని అంటున్నారు. సో ఇక్కడ మహారాష్ట్రకి బోర్డర్స్ చూసుకుంటే గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్,
తెలంగాణ, కర్ణాటక, గోవా బోర్డర్స్గా ఉన్నాయి. నెక్స్ట్ టాపిక్ చూస్తే ఇక్కడ సుప్రీంకోర్టు సీక్స్ డేటా ఆన్ ఎలక్టోరల్ బాండ్. సో ఎలక్టోరల్ బాండ్ అనేది ఇది ఎలక్షన్స్ టాపిక్లో చదువుకోవచ్చు. సో సుప్రీంకోర్టు అడుగుతుంది ఎలక్షన్ కమిషన్ని సబ్మిట్ చేయండి అని ఆ డీటెయిల్స్. సో ఇక్కడ ఈ ఎలక్టోరల్ బాండ్స్ని ఎప్పుడు తీసుకొచ్చారు అని అంటే ఫస్ట్ టైము 2017లో, అది ఇంప్లిమెంట్ 2018 నుండి అమలు అవుతుంది. సో ఎవరైతే పార్టీలకు ఫండింగ్ వేయాలనుకుంటున్నారో సో దాన్ని ఈ ఎలక్టోరల్ బాండ్స్ అనేవి బ్యాంకులో దొరుకుతాయి, ఎస్బీఐ బ్యాంకులో అట్లా. సో మనం ఎవరైతే ఏ పార్టీ కన్నా మనం విరాళం ఇవ్వాలనుకుంటున్నామో డైరెక్ట్ ఇవ్వడం కుదరదు. సో ఆ పొలిటికల్ పార్టీకి మనం ఈ బాండ్స్ ఎస్బీఐలో కొని ఆ బాండ్స్ ద్వారా ఇవ్వటం వలన మన డేటా ఉండదు. సో అన్నోన్ పర్సన్స్ మన రివీలింగ్ కాదు. సో అది ఒక 1000 రూపాయలు, 10,000, 1,00,000, 10 లక్షలు, ₹1,00,00,000 వరకు మనము ఈ బాండ్స్ ద్వారాగా పొలిటికల్ పార్టీకి మనం ఫండింగ్ చేయొచ్చు. ఇక్కడ అయితే ఎవరెవరు అర్హులు అని అంటే పొలిటికల్ పార్టీ అట్లీస్ట్ 1% ఓట్ షేర్ అనేది ఉండాలా జనరల్ ఎలక్షన్స్లో. ఇంతకుముందు వాళ్ళు ఈ డొనేషన్స్ని రిసీవ్ చేసుకోవడానికి అర్హులు. సో ఈ ఆర్టికల్ తమిళనాడు గవర్నమెంట్ రిలేటెడ్గా డిఎంకే ప్రభుత్వము గవర్నర్కి ప్లస్ డిఎంకే తమిళనాడు గవర్నమెంట్కి మధ్య జరుగుతున్న ఇష్యూ. అది ఒక 10 పెండింగ్ బిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రిటర్న్ పంపడం జరిగింది. సో దానివలన ఈ ఇష్యూ వచ్చింది. సో ఇది తెలంగాణలో కూడా మన తెలంగాణ గవర్నర్ తమిళసై కూడా కొన్ని బిల్స్ని పెండింగ్ అంటే సపోర్టివ్గా కాకుండా హోల్డ్లో పెట్టడము, రిటర్న్ పంపడం లాంటివి చేయడం జరిగింది. సో ఈ ఇష్యూ అనేది డిస్క్రిమినేటరీగా జరుగుతుంది చాలా స్టేట్స్లలో. సో ఇది ఒక ఇష్యూగా ఉంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ గవర్నర్ రిలేటెడ్ అలా అధికారాలు, పవర్స్ అనే దాని మీద అడుగుతారు. సో ఇక్కడ తమిళనాడుకి బోర్డర్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ. సో నెక్స్ట్ టాపిక్ చూసుకుంటే టువార్డ్స్ సిఫిలింగ్ సెన్సార్ అంటున్నాడు. సో ఇది టాపిక్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రిలేటెడ్గా చూసుకోవచ్చు. సో ఇదేంటంటే రీసెంట్గా ఎన్డీఏ ప్రభుత్వం ఒక బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ రెగ్యులేటరీ బిల్ అనేది తీసుకొచ్చారు. సో దాన్ని ఫీడ్బ్యాక్ ఓపెన్గా పెట్టారు ఫీడ్బ్యాక్ కోసం. ఇదేంటంటే బ్రింగ్స్ స్ట్రీమ్ లైన్ ప్లాట్ఫామ్స్ ఏదంటే నెట్ఫ్లిక్స్, డిస్నీ హాట్స్టార్, తర్వాత అమెజాన్, ఇవన్నీ ఈ చట్టం కిందికి వస్తాయి. సో దీంట్లో మెయిన్ ఏంటంటే వీటిని డిఫైన్ చేశారు, ఓటీటీ అంటే ఎవరెవరు అని. సో ఇదేంటంటే ఇంతకుముందు వాళ్ళకి కొద్దిగా స్వేచ్ఛ ఎక్కువ ఉండేది, ఇప్పుడు రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టారు. సో కంటెంట్ విషయంలో కానీ వాళ్ళ ప్రాబ్లమ్స్ కానీ వాటన్నిటిని పెనాల్టీస్ వేయడం కానీ ఏమైనా వైలేషన్స్, రూల్స్ రెగ్యులేషన్స్ వైలేట్ అవుతే సో దానికి సంబంధించింది ఇది. సో ఇది నెక్స్ట్ తెలంగాణలో ఈ సబ్ కేటగరైజేషన్ ఎస్సీసీని వర్గీకరించాలి అంటే 4 కేటగిరీలు కానీ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. సో దాన్ని 2004లో ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము 4 అంటే ఎస్సీలని 4 గ్రూపులుగా ఏబిసిడిగా సబ్ కేటగరైజ్ చేయాలని డిమాండ్ చేసింది అసెంబ్లీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము. కానీ తర్వాత అది సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళింది ఆ ఇష్యూ. తర్వాత అది స్ట్రక్ డౌన్ చేసింది. అది ఇప్పుడు పెండింగ్లోనే ఉంది. మొన్న నరేంద్ర మోడీ గారు ఎలక్షన్ సందర్భంగా మేము ఒక కమిటీ వేసేసి దాన్ని ఇష్యూని సాల్వ్ చేస్తాము అని చెప్పడం జరిగింది. సో ఇక్కడ ఆల్రెడీ రిజర్వేషన్ కోటా చూసుకుంటే మనకు ఎస్టీలకి 7.5%, ఎస్సీలకి 15%, ఓబీసీ 27%, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్కి 10%, టోటల్ 59.5% రిజర్వేషన్ అనేది జరుగుతూ ఉంది గవర్నమెంట్ జాబ్స్లో కానీ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో కానీ. సో ఓకే ఫ్రెండ్స్, మీకు కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో కీవర్డ్స్ మీద ఫోకస్ చేయండి. సో కొంత అయినా కంటెంట్ మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.